ఫెయిల్యూర్స్ని సెట్రైట్ చేసే పనిని నరేంద్ర మోడీ చేస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులందరూ కూడా చైనా బెదిరింపులకి తల ఒగ్గారు, లేదా చైనా గేమ్స్ ముందు వాళ్ళు ఆగిపోయారు భారతదేశానికి సంబంధించినట్టు డెవలప్మెంట్ చెయ్యకుండా. ఎస్పెషల్లీ సరిహద్దు ప్రాంతాల్లో చైనానేమో సంపూర్ణమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకుంది, భారతదేశం పక్కకు వెళ్ళిపోయింది. దాన్ని మోడీ ఇప్పుడు చేస్తున్నాడు. ఎందుకు అంటే 2020 సంవత్సరంలో బార్డర్ ఫైట్లో చైనా కొన్ని గంటల్లోనే తన ఆర్మీని తరలించింది, కానీ భారతదేశానికి సైన్యాన్ని అక్కడికి పంపించడానికి వారం రోజులు పట్టింది. దానికి కారణం ఏంటని మోడీ ఎంక్వైరీ చేసుకుని రోడ్లు, టన్నెల్స్, ఎయిర్ స్ట్రిప్స్ నిర్మాణాల కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్ని ఏకంగా $280 మిలియన్ నుంచి $810 మిలియన్ పెంచేశాడు. తద్వారా ఆ ప్రాంతాన్నంతా ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా చైనా వాళ్ళకి ధమ్కి ఇచ్చే విధంగా తయారు చేసుకొస్తున్నాడని మనం చెప్పట్లేదు, వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారన్నమాట.